లగేజ్ బ్యాకింగ్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇందులో సేమ్ ఎన్నైతే నేను ఇక్కడ పేర్చుకున్నానో అంతవరకు కూడా మళ్ళీ నేను కొరియర్స్ చేసేసాను అనమాట. అయితే ఇది ఎందుకు అంటే ఫస్ట్ నా ప్రూఫ్ అనుకుంటా. నేను ఏ వీడియోస్ని అయితే నేను చూపిస్తున్నానో ఫస్ట్ ఫీడ్బ్యాక్, ప్రసన్న టెంప్ట్ చేస్తున్నావు మమ్మల్ని బట్టలు పెట్టి, కొనేసుకుంటున్నాం మేము, చాలా బాగున్నాయి, ఈ శారీ బాగాలేదు అనడానికి లేదు, అది మనకి మన బ్రాడ్రాబ్లో లేకపోతే తప్ప అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్కి నా క్లయింట్స్ అలా చెప్పడం హ్యాపీ. అంతేకాదు నేను చెప్తే ఖచ్చితంగా తీసుకుంటారు అనే దాంట్లో నిదర్శనమే ఈ బ్యాగ్స్. మన వీవర్స్ ఇండియా ఆకృతిలో బయట వాళ్ళు వీడియోస్ చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఎంతమంది వచ్చి షాప్ చేస్తున్నారో, ఇవన్నీ నేనే మన వాళ్ళ కోసం చేసిన షాపింగ్ అండి. నిజంగా నేను వీడియోస్ చేసేటప్పుడు నేను వీడియో చేసుకొని రావడం నాకు హాఫ్ అన్ అవర్ పని, కానీ నాకు తెలిసి ఏ యూట్యూబర్ తన క్లయింట్స్ కోసం అంతగా చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి నాది బొట్టిక్ కాబట్టి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఏదైనా నచ్చితే నేను వెళ్ళినప్పుడు ప్రసన్న మాకు అది తీసుకోవా అంటున్నారు. వాళ్ళకి కొరియర్ అయితే కొరియర్ చేపిస్తున్నాను, లేదు మన క్లయింట్స్వి, లేదు అంటే వాళ్ళవి స్టిచ్చింగ్ చేయించి మళ్ళీ కొరియర్ చేయడం అలా చేస్తున్నా. అందులో అసలు మన క్లయింట్స్ కోసం ఏమేమి తీసుకున్నాం మనము అనేది మీ అందరికీ చూపిస్తాను. అండ్ బిల్స్ కూడా వీటికే ఉన్నాయి చూడండి, ఇలా పిన్ పంచ్ చేసి ప్రతి బ్యాగ్కి కొన్ని తీసేసాం బయటికి. సో ఇవన్నీ కూడా క్లయింట్స్ కోసం నేను నా ఓన్గా చేసిన షాపింగ్ అండి. అందరూ వెళ్ళిన వాళ్ళు వీడియో తీసుకొని వచ్చేయడం ఎంతసేపు అండి, కానీ నేను అలా చేయకుండా ఎవరైనా నన్ను అడిగినప్పుడు వాళ్ళ కోసం నేను షాపింగ్ చేసి ఇవన్నీ తీసుకొచ్చాను. అయితే ఫస్ట్గా మన దగ్గర ఎలా ఫ్రాక్స్ని ట్రెండ్ సెట్ చేసిందో మన పేజ్, మన పిఆర్ బొటిక్, అలానే వీవర్స్ ఇండియా వాళ్ళు కూడా మనకి పోటాపోటీగా ఫ్రాక్స్ తెచ్చేసారండి, జార్జెట్ ఫ్రాక్స్. ఇది ఒకటి వచ్చేసి నా ఫ్రెండ్కి, అంటే వేరే స్టేట్స్లో ఉంటారు, అండ్ ఇదొకటి మన క్లయింట్కి, ఇది కూడా యూఎస్ నుంచి, ఒకటి యూకే నుంచి ఒకటి యూఎస్ నుంచి అనమాట ఆర్డర్. ఈ ఫ్రాక్స్ సేమ్, అండ్ ఇంకొకటి బ్లాక్ ఉండాలి. ఎస్, సారీ, ఇది సింగపూర్ అండ్ యూకే, ఇది యూఎస్ సృజన గారిది. ఈ ఫ్రాక్ ఒకటి ఇలా. సో ఇలాంటి ఫ్రాక్స్ మన వీవర్స్ ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. వీవర్స్ ఇండియా ఆకృతి రెండు కలిపి ఒకే చోట. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఏమేమి తీసుకున్నామని చెప్పేసి ఫస్ట్ శారీస్ చూద్దామా. ఈ శారీ మనం రీసెంట్గా ఆఫర్స్లో చూపించాం కదా, ఆ శారీ అనమాట. చాలా బాగుందండి, లెహెంగా కూడా చాలా బాగుంటుంది. నాకు అంతా లెహెంగాల పిచ్చి అని చెప్పేసి మా వాళ్ళు అంటారు, కానీ పట్టుమని నా దగ్గర 2-3 లెహెంగాస్ కూడా లేవండి. ఇది మాత్రం శారీకైనా బాగుంటుంది, లెహెంగాకైనా బాగుంటుంది. ఇది వచ్చేసి విష్ణుప్రియ, తనకి కూడా నేనే కొన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్రష్ శారీస్. వీటికి వెళ్ళిపోయిన రీచ్ సేల్ మామూలుగా కాదండి. ఒక 2 లక్షల మంది దాకా చూసుంటారు మనకి చాలా తక్కువ టైంలో. అంటే మనము ఎలా ఉంటే అలా పోస్ట్ చేసేస్తున్నామండి. జనరల్గా నాకేదో వచ్చేయాలి అన్నట్టుగా కంటెంట్స్ని నేనేం క్రియేట్ చేయట్లేదు. నా దగ్గర ఉన్న నా టాలెంట్తో నాకు అనిపించినది నేను మాట్లాడేస్తున్నా. నా మనసుకి ఏది బాగుంది అనిపిస్తే అది చెప్పేస్తాను. ఇది వచ్చేసి పింక్ బోర్డరు, పీచ్ కలర్, బాగుంది కదా. క్రష్ శారీ. క్రష్లో మీరు శారీకి యూస్ చేసుకోండి, లేదా ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్, లేదంటే లెహంగా బ్లౌజ్. ఇది నేను వీడియోలో చూపించాను కదా, ఇది చిన్న పాపకి లెహంగా బ్లౌజ్. కంప్లీట్ శారీ గేర్ యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది, క్రష్ కాబట్టి. ఇది ఒక శారీ. నెక్స్ట్ ఏం తీద్దాం, ఇక్కడ ఒకటి ఉంది, గుర్తుపట్టారా? ఇది ఒక క్లయింట్ శారీ. మనం రీసెంట్గా ఉప్పాడ శారీస్ తీసాం కదా, నేను నా ఫ్రెండ్స్కి తీసుకోమని చెప్పా, ఫ్రాక్స్ అడుగుతున్నారు లేకపోతే లెహెంగాస్ అడుగుతున్నారు కదా, ఇలా ట్రై చేయండి తక్కువలో అని చెప్పి. దీనికి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి, గ్రీన్. ఎంత బాగుందో, మీకు వీడియో కన్నా డైరెక్ట్ గ్రీన్స్ ఎప్పుడు కూడా ఇది ఎంత బాగుంటుందో ఈ గ్రీన్, కానీ వీడియోలో ఆ గ్రీన్ రావట్లా, కొంచెం లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. ఇది బాగుంది, ఉప్పాడ నాకు ఫేవరెట్ పట్టులలో, చాలా బాగుంది. ఇది లోపలికి వచ్చింది, ఇది శారీ అంతా. కానీ ప్రియా సెలెక్షన్ చాలా బాగా చేసుకుంది. దాంట్లో డల్ కనిపిస్తున్న కలర్ని డైరెక్ట్గా ఉన్న లుక్తో మ్యాచ్ చేసుకొని వెంటనే ఇది తీసుకోండి అక్క అని చెప్పింది. గ్రేట్ అనిపించింది నాకు కూడా అది బాగా నచ్చింది అక్కడ వీడియో చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఇది మా విలేజ్ అనమాట, మా ఊర్లో రాధా తీసుకుంది శారీ. బాగుంది కదా, ఆరెంజ్. కానీ మేము ముందు కొనుక్కున్నప్పుడు ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనుక్కున్నాం. ఇప్పుడు ఆఫర్స్ తర్వాత ఆఫర్స్లో మంచి ప్రైస్కి వచ్చిందండి. ఇది మష్రూ సిల్క్, చాలా బాగుంది శారీ. ఆరెంజ్ ట్రెండ్ని రాధా కూడా సెట్ చేద్దామని ఫిక్స్ అయింది. సో ఇదొకటి బాగుంది కదా, చిన్ని బోర్డర్, ఎంత క్యూట్గా. దీనికి పర్పుల్ బ్లౌజ్ ఏదైనా సరే అండి వేసుకోవచ్చు, లేదా సెల్ఫ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే గ్రీన్ వేసాను, మీరు చూసారు కదా.
నాది వేరే క్వాలిటీ అది. సో నెక్స్ట్ ఏ బ్యాగ్ తీద్దాం. ఇవే చీరలమ్మ, చీరలు, ఆడవాళ్ళ చీరలు, రంగురంగు చీరలు, మంచి మంచి చీరలు, కళ్ళు చెదిరిపోయే చీరలు. పనికొస్తాను ఆ చీరలు అమ్మడానికి. ఇది కూడా ఎంత బాగుందో చూడండి. ఇది ఒక క్లయింట్ది. అసలు పింక్, ఈ బ్లూ కూడా ఎంత బాగుందో. వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు, నాకైతే డైరెక్ట్గా బాగుందంటే మాత్రం దాని గురించి 2 మాటలు ఎక్కువే ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. అండ్ మనకి బ్రొకెట్ బ్లౌజ్ లాగా ఇచ్చాడు. దీన్ని లెహెంగాకి కన్వర్ట్ చేశాక చూపిస్తా మీకు లుక్. ఇదొకటి డిజైనింగ్ ఇలా ఉంది, చాలా బాగుంది కదా. అండ్ ఎప్పుడు మనం తీసుకోవాలి, క్లయింట్స్ అందరూ కొనుక్కోవాలని చూపించే శారీస్ వేరు, కానీ మన క్లయింట్స్ మనం కొనుక్కున్న శారీస్ని చూపించడం వేరు కదా. ఇలా నేను 2-3 వీడియోస్ చేశాను, మీకు ఐడియా ఉందో లేదో. ఇది వచ్చేసి మనం పెట్టిన వీడియోలో మీనా కోసం నేను చేసిన షాపింగ్లో ప్యూర్ కంచిపట్టు శారీ. వీడియో కాల్, అక్క ఎంత బాగుందో అక్క శారీ, ఆ బ్లౌజ్ని ఎలా కుడతావో కుట్టు. మీనా ఎగ్జైట్మెంట్ చూడాలన్నమాట, యూకే నుంచి షెఫీల్డ్. సో నేను చెప్పాను కదా ఆ రోజు తన కోసం నేను షాపింగ్ చేస్తున్నాను అని, అందులో సెలెక్ట్ చేసిన శారీ ఇది. సో నేను చెప్పిందే చేశాను కదండి, క్లయింట్ కోసం చేసిన షాపింగ్ 10 మందికి యూజ్ అయ్యింది, చూసుకోవడానికి ఈజీగా చాలా బాగుంటుంది. సో బాగుంది కదా కంచిపట్టు చీర. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫ్రాక్ ఉందండో ఇందులో. ఇది సంతోషి గారిది, నాగోల్ నుంచి. ఎంతమంది ఇన్స్టాలో ఈ ఫ్రాక్స్ గురించి నాకు మెసేజ్ పెట్టారండి. నాకన్నా ముందు మీకు ఫ్రాక్ త్వరగా రావాలి అంటే వివర్స్ ఇండియా ఆకృతిలో మన ఇన్స్టాగ్రాము ఆ షాప్ ఓనరే మీకు చక్కగా రిప్లై ఇస్తారు అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి. తనకి ఒకసారి కాంటాక్ట్ చేయండి, మీకు దొరికేస్తుంది ఉందా లేదా అని చెప్పి. కానీ ఇది భలే ఉంది ఫ్రాక్, క్లాత్ చాలా లైట్ వెయిట్, ఎవరైనా ఈజీగా క్యారీ చేసుకునేలాగా బాగుంది. ఇది కూడా అదే, కానీ లాస్ట్ టైం సంతోషి గారు మన ఆకృతిలోనే మర్చిపోయి ఇందులోనే ఇంకో డ్రెస్ కొన్నారంట. అది మర్చిపోయి ఇది అది సేమ్ అని చూసుకున్న తర్వాత తెలిసిందంట. ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్ చేయండి అంటే అవ్వదు అని చెప్పారు. ఎందుకు అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళవి, ఎక్స్చేంజ్ రిటర్న్ అవ్వదు అని చెప్పారు కదా. సో ఏం చేయలేం, అందుకే ముందుగానే మీకు నచ్చిన కలర్ని తీసేసుకోండి. ఇది ఒకటి మనం లాస్ట్ టైం ఆఫర్లో పెట్టాం కదా టాప్స్, అవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వావ్, ఆ పింక్ గ్రీన్ ఏమో యుఎస్ క్లయింట్ది, యూకే వాళ్ళ మనకి ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళ సిస్టర్ అనమాట. ఆ పింక్ గ్రీన్, ఇదే గ్రీన్ కాదు పింక్ బ్లూ, ఇది గ్రీన్ అండ్ రెడ్. ఇది చూడండి అసలు ఏమన్నా ఉందా కలర్, మిర్చి రెడ్, బ్యూటిఫుల్ రెడ్. నాకు ఎదురుగా మిర్రర్ ఉంటే చాలు. కానీ నాకు ఎంత ఇష్టమో ప్రతి దాన్ని ఇలా పెట్టుకొని నాకు ఎలా ఉంది అని చూసుకోవడం, ప్రతిదీ నాకు బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుందండి. నాకున్న బట్టలు పిచ్చి, రోజుకు ఒక డిఫరెంట్ లుక్లో కనిపించాలని ఉంటుంది. కానీ ఇప్పుడున్న హడావుడికి క్లయింట్స్ బట్టలే కుట్టట్లేదు, నా బట్టలే కుడతారు మా వాళ్ళు. అదొకటి. నెక్స్ట్ విశాల్ గారు ఇన్స్టా నుంచి మనల్ని పింగ్ చేశారు, తన శారీ క్రష్ శారీస్ మన దగ్గరికే ఇన్ని వచ్చాయి, మళ్ళీ అక్కడ కూడా సేల్ చాలా ఉందంట. ఇది ఫస్ట్ అడిగితే దొరకలేదు, సెకండ్ స్టాక్లో రీస్టాక్లో ఇది వచ్చింది. ఇది ఒక శారీ, క్రషెస్ మీకు ఆల్రెడీ చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చి ఇంకా ఉన్నాయా చూడండి, ఇంకొక బ్యూటిఫుల్ క్రష్ శారీ. ఇది ఎవరిది, చాలా బాగుందండి, ఎవరిదో వద్దన్నా తీసుకున్నారు ఒకళ్ళు. ఆ కలర్లు ఎన్నున్నా కూడా కొంటారని చెప్పారు ఒకళ్ళు. కెమెరా షేక్ అవుతుందా మీకు? బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడూ బాగుంటుంది, కానీ ఉంటే డిఫరెంట్గా ట్రై చేయాలి. ఎన్ని క్రీమ్ కలర్లు ఉన్నా, ఎన్ని డల్ కలర్స్ ఉన్నా, మనకి మాత్రం కావాలి ఇలాంటి శారీస్. ఇదెవరికి, నాకు. దీనికి మంచి రెడ్ బ్లౌజ్, రెడ్ దుప్పటా వేసాను అనుకోండి. వావ్, నోట్లో మామిడికాయ పచ్చడి తిన్నప్పుడు మనకి నోరు ఎలా ఊరుతుందో, నాకు కొత్త డ్రెస్ వస్తుందంటే నా నోరు అలా ఊరుతూ ఉంటుంది అనమాట. బాగుందో కదా. ఇది ఎవరైనా ట్రై చేయండి, ఇంకా ఉన్నాయంటే తీసుకోండి, చాలా బెస్ట్ ప్రైస్లో చాలా మంచిగా వస్తున్నాయి అసలు. ఎస్ ఇట్స్ మై డ్రెస్. నా డ్రెస్సే సేమ్ ఇంకొకటి నేను వేసుకొని చూపించాను కదా, ఇది నేను నాకు పోటీ పడే క్లయింట్స్, నాతో పాటు ఈక్వల్గా కావాలనుకునే క్లయింట్స్ కొంతమంది ఉన్నారండి. అలా అదొక డ్రెస్ నేను ఆల్రెడీ వేసుకున్నా, కావాలంటే కుదిరితే నేను పక్కన పిక్చర్ పెడతా, లేకపోతే గుర్తుపట్టండి. ఇది చూసారా, ఇది వచ్చేసి ఝాన్సీ. అస్సలు ఈ కలర్ ఏమన్నా కలరా అండి, మీకు ఖచ్చితంగా వీడియోలో ఈ కలర్ రాదు, ఖచ్చితంగా రాదు. ఒక్క పొడి కలర్ అంటారండి, క్రేన్ ఒక్క పొడి, అందులో డార్క్ ఉన్న ప్లేస్లో ఎలా ఉంటుంది, కొంచెం కలర్ అటు ఇటుగా ఉండి బ్రిక్ అండ్ డార్క్ బ్రౌన్, ఆ కలర్ అండి ఒక్క పొడి కలర్. ఎంత బాగుందో. అండ్ ఈ శారీస్ అయిపోయాయి, సారీ చాలామంది అడిగారు, ప్రసన్న మీరు పెట్టారు మాకు మిస్ అయిపోయాయి అని చెప్పి. ఆఫర్లో ఉన్నాయి, ఇంత తక్కువ ప్రైస్లో ఉన్న శారీస్ ఆగుతాయా?
కేపీహెచ్పి మదీనా కూడా 2 బ్రాంచ్లు ఉన్నాయండి మనకి. మీరు ఎక్కడైనా ట్రై చేయండి. బిల్లులు ఎక్కడ పడిపోతాయో తర్వాత చూసి పెట్టాలి ఒక దగ్గరికి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మనల్ని చూసి ఒక క్లయింట్స్ ఎంగేజ్మెంట్, వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్కి సంథింగ్ తనకు కూడా కావాలి అని చెప్పి తీసుకుంది. ఇది కూడా ఒక ఫోటో పెట్టిన తను ఆ కలర్ కాంబినేషన్కి ఎగ్జాక్ట్గా నేను ట్రై చేశానండి. అది సేమ్ ఎంత బాగుందో కదా. రీసెంట్గా చాలామంది పింక్ చేశారు, ప్రసన్న మీరు చూపిస్తున్న లెహెంగాస్ చూసి మేము ఖచ్చితంగా మాకు కూడా కుట్టించుకోవాలనిపించేంతగా బాగున్నాయని. దసరా, దివాళీ, బతుకమ్మకి అన్నిటికీ మనకి లంగా ఓణీలే కదండి. సో అవే ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి మన బొటిక్లో. ఇప్పుడు చూసారా వీవర్స్ ఇండియా ఆకృతిలో ఈ దుప్పటాస్ కూడా ఉన్నాయండి, చాలా బెస్ట్ ప్రైజెస్లో. ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయో లేదో తెలీదు, ఉన్నాయని మేమైతే పట్టుకొచ్చేసాం. నేనైతే 700-800 1000 రూపీస్ అలా పెట్టా. 399 ఇది. ఇది ఎస్ అవును, ఇది 250. ఇది ఎస్ 250. ఇది చూడండి ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రికో, బెటర్ కదా. ఇలా వచ్చి చక్కగా దేని మీదకైనా వేసుకోవచ్చు మనం దీన్ని. గోల్డ్ అండ్ పింక్, ఈ పింక్ అసలు అద్దరిపోద్ది. ఈ కలర్స్ మా గ్యాంగ్లో ఒక్కలే సెలెక్ట్ చేస్తారండి. దట్ ఈస్ కాల్డ్ రాజీ అనమాట. దానికి యునిక్గా ఉండాలి కలర్స్, చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకప్పుడు చున్నీల కోసం వెళ్తే అమ్మ ఓపెన్ చేద్దాం అనే వాళ్ళు ఇలా ఉన్నప్పుడు చున్నీల్ని. కానీ ఇప్పుడు మనం ఓపెన్ చేయకుండా తీసుకునేవే లేవు. దుప్పటా బాగా వచ్చింది, చాలా బాగుంది. పెయింటింగ్, మంచి పెయింటింగ్ ఉంది మీద. నెక్స్ట్ బాయ్ ఇన్ని ఉన్నాయా, నేను ఒక 7-8 మినిట్స్లో వచ్చేస్తుందేమో అనుకున్నా, కానీ ఎక్కున్నాయి. ఇదొక డ్రెస్. మన క్లయింట్స్ ఎలాగో స్టిచ్చింగ్స్ కోసం మనకి ఇస్తున్నారు కాబట్టి అదే టైంలో టాప్స్ కూడా కావాలి అంటే వాళ్ళ కోసం నేను షాపింగ్ చేస్తానండి. కానీ 1-2 టాప్స్ నాకు కొరియర్ చేయడానికి అవ్వదు కాబట్టి అలాంటి మీరు వీవర్స్ ఇండియా ఆకృతిని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి అవ్వలేదు అంటే నాకు కాంటాక్ట్ చేస్తే నేను కనుక్కుంటాను, బట్ మీరే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, వెంటనే వాళ్ళే తీసి చూపిస్తారు, మీకు డైరెక్ట్గా కొరియర్ కూడా చేపిస్తారు. అండ్ ఇది కార్డ్ సెట్, చాలా బెస్ట్ ప్రైస్, క్వాలిటీ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. 1050. నేను మిగతావన్నీ మీకు ఆల్రెడీ చెప్పేశాను మిగతా వీడియోస్లో కాస్ట్లని, నేను వీటికి ఏం చెప్పలేదు. ఇవన్నీ సర్దుకునేటప్పుడు ఉంటుంది మాకు, ఉన్నాయి వాళ్ళకి పెట్టేటప్పుడు. లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది కూడా లెగ్గిన్ మీన్స్ యాంకిల్ ఉన్నాయి. ఇది ఒక బ్లాక్ పిచ్చోలు కొనుక్కొని ఉంటారండి. బ్లాక్ 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 బ్లా 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 బ్లాక్, కానీ సెలెక్షన్ నాదే. ఇది బ్లౌజు, ఇది మాది అందులో మిక్స్ అయింది. ఇదొకటి డ్రెస్ మెటీరియల్, ఇది ఆల్రెడీ కుట్టడం కూడా అయ్యింది. అండ్ ఇంకొకటి పింక్ ఫ్రాక్, బాగుంది కదా. దీనికి మంచిగా నా ఫ్లవర్లు పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ, ఇది కూడా నా సెలెక్షనే. మోస్ట్లీ నా క్లయింట్స్ అందరూ ప్రసన్న అక్కడ ఉన్న దాంట్లో నీకు ఏది మంచిగా అనిపిస్తుంది, నేను వీడియో చేయడానికి వెళ్తే అక్కడికి వచ్చి ఇది తీసుకోమంటారా అది తీసుకోమంటారా అని కూడా నన్ను అడిగారండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు అలా అడగడం కూడా. బాగుంది కదా, మంచి రెడ్ వర్క్ బ్లౌజ్ వేసుకోవాలి, అద్దరివద్దు. సో ఇదండి నా క్లయింట్స్ ఇన్ని తీసుకుంటున్నారు. నా ఓన్ క్లయింట్సే ఇంతమంది తీసుకున్నారంటే బయట ఇంకెంతమంది తీసుకుంటున్నారో మీకు అర్థమైపోయి ఉంటుంది. అంత బాగుంటుంది మన వీవర్స్ ఇండియా ఆకృతిలో కలెక్షన్. అక్కడ వాళ్ళ కోసం నేను ఆఫర్స్ ఉన్నప్పుడు చెప్పడము, వాళ్ళ దగ్గర కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను అలా. కానీ ఇంత కలెక్షను వాళ్ళకి నేనెన్ని కొంటూ ఉన్నాను ఇలాగా అని చెప్పి ఇలా నేను వీడియోస్ తీసుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ కుదిరినప్పుడు మాత్రం ట్రై చేస్తున్నాను. ఈ రోజు పెట్టుకున్న ప్రోగ్రామ్ స్కిప్ అయిపోవడం వల్ల సండే రోజు ఈవినింగ్ ఇలా వచ్చి వీడియో చేస్తున్నాను.